హాయ్ అండి, ఇవాళైతే ఎండు రొయ్యలు గోంగూర చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు అలాగే ఎండు రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే కొంచెం అయితే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వేసేసి ఇవి కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట. అల్లంతో పాటు మంచిగా మగ్గితేనే ఇది కూర టేస్ట్గా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను అల్లం వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేశానండి. ఫ్రై చేసి ఇది కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని ఈ పసుపు కూడా ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని మంచిగా దగ్గర పడిపోయిన తర్వాత కూర అనేది ఇప్పుడు మనం గోంగూర వేసుకోవాలన్నమాట. ఈ గోంగూర కాంబినేషన్లో ఎండు రొయ్యల కూర అంటే అసలు చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో కూడా చెప్పలేము మనం, అంత బాగుంటుంది. ఇప్పుడైతే నేను గోంగూర వేసుకుందాం. ఇందులో అయితే మంచిగా అంటే పీసులు లేకోకుండా పెద్దగా కాకోకుండా కొంచెం లైట్గా కట్ చేసుకున్నాను. నేను చిన్న చిన్న ఆకులుగా కాకోకుండా మీడియంగా కట్ చేశాను. కట్ చేసి ఇప్పుడైతే మనం ఇది తాలింపులో వేసేసుకుందాం. తాలింపులో వేసుకొని మంచిగా ఒక్కసారి ఇదంతా దగ్గర పడినివ్వాలండి. దగ్గర పడిన తర్వాత మనకి అసలు కూర ఇంకా చూసుకునే పని లేకోకుండా అంత బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా? నేనైతే అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా వండుతూ ఉంటానండి. మా ఇంట్లో అయితే మా పిల్లలు తినరు, సో నేను మా ఆయనగారి కోసం అయితే వండుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఎండు రొయ్యలు, ఎండు చేపలు, దోసకాయ కాంబినేషన్లో అలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఇదంతా కొంచెం దగ్గర పడిపోవాలన్నమాట. కూర మంచిగా దగ్గరకు వస్తేనే ఈ కూర టేస్ట్ అనేది బాగుంటుంది. అది నీరుగా అస్సలు ఉండకూడదు. మనం ఉప్పు వేసిన తర్వాత చాలా మగ్గిపోతుందండి. అసలు ఉప్పుతో పాటు చాలా మగ్గిపోతుంది, దగ్గరికి అయిపోతుంది అనమాట కూర అనేది. ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాం. స్టీల్ కళాయి కదా, కొంచెం అడుగంటుతుంది. దగ్గరుండి మరి దీన్ని మనం సెట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నేనైతే తాలింపులో వేయకోకుండా ఇప్పుడైతే ఇలా వేస్తున్నాను. ఇదంతా కలిపేసుకోవాలి ఒకసారి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చూడండి ఎంత దగ్గర పడిపోయిందో. మంచిగా ఇదంతా దగ్గరకు వచ్చేంతవరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఈ స్టీల్ అనేది తొందరగా అడుగంటుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇంకా ఇదంతా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందామండి. ఎందుకంటే ఈ పులుపుకు తగ్గట్టు మనం కారం వేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే పుల్లదనం ఉంటుంది అన్నమాట. ఈ కూరకు తగ్గట్టు కొంచెం కారం ఎగస్ట్రా వేసుకున్నాం అనుకోండి, కారంగా పుల్లగా బాగుంటుంది కూర కూడా. పచ్చిమిర్చి ఎందుకు వేసానంటే తాలింపులో వేయకోకుండా లాస్ట్లో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అందుకని పచ్చిమిర్చి కూడా నేను లాస్ట్లో వేసాను. ఇక్కడ చూడండి ఒకసారి ఇదంతా కారం వేసిన తర్వాత చాలా మంచిగా మగ్గిపోయింది. ఒక్క టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను నేను ఇందులో. టమాటా వేసుకోవడం వల్ల అంత పులుపు లేకోకుండా కొంచెం మంచిగా సెట్ అవుతుంది. మనకి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఆ ఒక్కటే టమాటా వేసాను అనమాట నేను. ఆ టమాటా వేసి మంచిగా దగ్గరికి మగ్గిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కూర అయితే, చాలా బాగా వచ్చింది. ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని ఒక 15 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, మంచిగా కూర బాగుంటుంది. గొంతు పోతుంది, మీరు ఏమనుకోవద్దు. మధ్యలో బ్రేక్ అవుతుందని చెప్పేసి ఇదంతా ఒక్కసారి మంచిగా కలిపేసుకొని కొంచెం దగ్గర పడినిచ్చి ఒక 15 నిమిషాలు దానికి అలా రెస్ట్ ఇచ్చామనుకోండి, మనం కూర కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట. మనం వేసిన టమాటా కానీ గోంగూర కానీ మంచిగా ఉడికిపోతుంది. ఇంకా దీన్ని చూసుకునే పని లేకుండా దగ్గరుండా. కాకపోతే ఏంటంటే మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, అడుగంటకోకుండా కలుపుతూ ఉండాలి. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? మరి మీ ఇంట్లో మీ పిల్లలు తింటారా లేదా? మా ఇంట్లో అయితే మా పిల్లలు తినాలని చెప్పేసి మా ఇద్దరి కోసం అయితే చేసుకుంటున్నాము మేమైతే. మరి మీరు మీ ఇంట్లో మీ పిల్లలు తింటారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ కాంబినేషన్లో అయితే అసలు చాలా బాగుంటుంది కూర. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్